హాయ్ ఫ్రెండ్స్. మ్యాటర్ ఏంటంటే మగాడి ప్రాణం విలువ కనీసం గడ్డి పరకంటే హీనంగా మారిపోయి స్టేజ్కి తీసుకొచ్చేసారు. అంత దారుణంగా చంపేస్తున్నారు. ఒక మగాడిగా పుట్టి పెళ్లి చేసుకుందామంటే భయపడే స్టేజ్కి తీసుకొచ్చారన్నమాట మన ఇండియాలో. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కనీసం 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్లో మన ఇండియాలో దాదాపుగా ఒక 150-200 కేసులు జరిగాయి ఇలాగే. పెళ్లి చేసుకోవడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, చంపేయడం. అంతెందుకు మన ఆంధ్రప్రదేశ్లోనే జరిగాయి. ఆంధ్ర తెలంగాణలో దాదాపుగా ఒక 20-30 కేసులు జరుగుంటాయి. దాంట్లో నేను ఒక 10 ఎన్నో చేసి ఉంటాను. ఇప్పుడు మళ్ళీ 2 కేసులు వచ్చాయి. కూకట్పల్లిలోను, మళ్ళీ గుంటూరులోను. సేమ్ ఇదే ప్యాటర్న్లో 2 కేసులు కూడా సేమ్ ఒకేలా జరిగాయి. అసలు ఏ స్టేజ్కి తీసుకెళ్తున్నారు? పెళ్లి చేసుకోవడం, వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకోవడం, వీడిని చంపేయడం. అసలు మగాడి ప్రాణంకి విలువే లేదా? నిన్నటికి నిన్న కర్ణాటకలో అదేదో వీడియో తీసుకుందనమాట జిష్మిత అంట. ఎలా తీసుకుంది వీడియో? ఈవిడే వెళ్ళి మనోడు బాడీ పార్ట్స్కి టచ్ అయ్యేటట్టుగా ఈవిడ బాడీ పార్ట్స్ చేసి వీడియో తీసి వైరల్ చేసి అతను చనిపోయేటట్టు చేసింది. మరీ ఎంత దారుణమా? సో ఈరోజు ఈ 2 కేసుల గురించి క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఎన్ని చేసినా సరే వీళ్ళు మారరు, కానీ జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా, అందుకనే. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. అండ్ అలాగే ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నా సరే ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో జరిగిన కేసు గురించి మాట్లాడుకుందాం. ఈ కేసు ఎంత దారుణం అంటే, చంపేసిన తర్వాత భర్త శవం పక్కనే కూర్చుని పోర్న్ వీడియోస్ చూసిందంట భార్య నైట్ అంతా. అది ఎలా జరిగిందన్న చూద్దాం. లోకం శివనాగరాజు, లక్ష్మీ మాధురి వీరిద్దరికి 2007లో పెళ్ళయింది. వీరికి 2 పిల్లలు కూడా ఉన్నారనమాట, ఒక పాప బాబు. అయితే లోకం శివనాగరాజు గుంటూరులోనే ఉల్లిపాయల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఒకానొక టైంలో విజయవాడలోని లక్ష్మీ మాధురి సినిమా హాల్లో టికెట్ కౌంటర్లో పనిచేస్తుండేది. అదే టైంలో గోపి పరిచయమయ్యాడు. ఈ లక్ష్మీ మాధురికి గోపికి ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, ఆ తర్వాత ఈ అక్రమ సంబంధం డెవలప్ అవడం ఇవన్నీ జరుగుతుండేవి. అయితే గోపి ఏం చేసేవాడంటే హైదరాబాద్కి, విజయవాడకి ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తూ ఉండేవాడు అనమాట. ఇదే టైంలో శివనాగరాజు ఉల్లిపాయల వ్యాపారం చేయడం నామోషిగా అనిపించి ఈ ట్రావెల్ ఏజెన్సీలో పనిచేయడానికి పంపించింది. ఇద్దరు ఒకే చోట ఉండడం, మనోడు కూడా ఈవిడ కూడా మాట్లాడడానికి వీలుగా ఉండడం ఇవన్నీ జరుగుతుండేది. అయితే శివనాగరాజు ఆ పని చేయలేక తిరిగి గుంటూరు వచ్చేసాడు. ఈ టైంలోనే వీళ్ళ గురించి తెలిసిపోవడం, గొడవ పడడం ఇవన్నీ జరుగుతుండేవి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. ఇక ఎప్పుడైతే హైదరాబాద్ తిరిగి వచ్చేసాడో ఇక ఎక్కడికి వెళ్ళడం మానేశాడు. ఎందుకంటే శివనాగరాజుకి ఉల్లిపాయల వ్యాపారం మాత్రమే తెలుసు. సో ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి లక్ష్మీ మాధురికి గోపితో కలవడానికి చాలా ఇబ్బందిగా మారింది. ఎందుకంటే భర్త ఇంట్లోనే ఉంటున్నాడు కాబట్టి గోపితో కలవడానికి అవ్వట్లేదు. ఎలాగైనా సరే శివనాగరాజుని తప్పించుకోవాలని చెప్పి వీరిద్దరు ప్లాన్ చేశారు. అయితే జనవరి 18 రోజున ఆదివారం రోజు బిర్యానీ చేసి శివనాగరాజుకు పెట్టింది. అయితే దాంట్లో 20 నిద్రమాత్రలు వేసేసి శివనాగరాజుకు పెట్టేసింది. నాగరాజు కూడా బిర్యానీ మొత్తం తినేసి పడుకున్నాడు. ఎప్పుడైతే పడుకున్నాడో అప్పుడే కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నైట్ 11 గంటలకి గోపి లక్ష్మీ మాధురి ఇంటికి వచ్చి శివనాగరాజు యొక్క ఛాతి మీద కూర్చున్నాడు. ఒకవైపు నుంచి గోపి అదే పనిగా కొట్టడం, మరోవైపు నుంచి లక్ష్మీ మాధురి దిండితో ఊపిరి ఆడకుండా చేసేసి నొక్కేసింది. అయితే ఎంత గట్టిగా కొట్టినా సరే ఎలాగో కోమాలో ఉన్నాడు కాబట్టి తెలియట్లేదు కాబట్టి 20 నిద్రమాత్రలు అంటే ఆలోచించండి. తెలియదు కాబట్టి ఇంకా మనోడు కూడా ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఆ తర్వాత తెల్లవారుజాము 4 గంటలకి అయ్యి బాబోయ్ మా ఆయన చనిపోయాడని చెప్పేసి పెద్ద అల్లరి చేసింది. ఈ విషయం అంతా బయటకు వచ్చేసింది. మొత్తం అందరినీ, చుట్టాలందరినీ రప్పించేశారు. అయితే ఇక్కడ ఈ కేసు ఎలా బయటకు వచ్చిందంటే, నాగరాజు యొక్క శవాన్ని ఇంకో అరగంటలో తీసుకెళ్ళిపోతున్నారు అనుకునే టైంకి నాగరాజు యొక్క ఫ్రెండ్స్ వచ్చారంట. అయితే ఒక పక్కన చెవి పక్కన ఒక చిన్న బ్లడ్గా కారడం అండ్ అలాగే మెడ మీద కొన్ని మార్క్స్ ఉండడం ఇవన్నీ నాగరాజు యొక్క ఫ్రెండ్స్ గమనించారు. ఒకవైపు నుంచి పక్కన ఉన్న వాళ్ళని అడిగితే ఆవిడ క్యారెక్టర్ అంతగా మంచిది కాదు, అందుకనే ఇలా చనిపోయాడు అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే హార్ట్ అటాక్తో చనిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. హార్ట్ అటాక్తో ఎలా చనిపోతారు? నైట్ అంతా బాగానే ఉన్నాడు, బిర్యానీ కూడా తిన్నాడు, హార్ట్ అటాక్తో ఇంత సన్నగా ఎలా చనిపోతున్నారని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నవారు అప్పటికే మాట్లాడుకుంటున్నారంట. ఈ విషయం తెలిసిన వెంటనే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులకి. ఏం జరిగిందంటే చెవు పక్క నుంచి బ్లడ్ వస్తుంది అండ్ అలాగే మార్క్స్ కూడా ఉన్నాయి. అసలు హార్ట్ అటాక్తో చనిపోవడానికి కారణమే లేదు, ఎక్కడ కూడా పొందన కనబట్టలేదని చెప్పి పోస్ట్ మార్టంకి పంపిస్తే అప్పుడు విషయం మొత్తం బయటకు వచ్చింది. ఏమైందంటే రిప్స్ ఉంటాయి కదా, ఈ రిప్స్ దగ్గర కొన్ని ప్రకటనలు ఇరిగిపోయాయి నాగరాజ్కి. ఎందుకంటే గోపి పదే గుద్దేశాడు కదా. అండ్ అలాగే ఈ చెవు పక్కన రక్తం కూడా వస్తుంది. ఊపిరి ఆడనీయకుండా చేసి చంపేశారని చెప్పేసి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా అవే ఇచ్చారు. ఇక అక్కడి నుంచి లక్ష్మీ మాధురిని క్లియర్గా డీటెయిల్స్ అన్నీ అడిగితే
ఏది ఎలా జరిగింది, ఎంతసేపు చేశారు, ఎంతసేపు గోపి మీద కూర్చుని ఇలా చేశారన్నది చాలా క్లియర్గా చెప్పేసింది. ఆ తర్వాత లక్ష్మీమాధురి ఏం చేసిందో కూడా క్లియర్గా చెప్పిందంట. ఎందుకంటే కూర్చుని భర్త శవం అక్కడ ఉండగానే ఒకవైపు నుంచి బ్లూ ఫిల్మ్ చూసింది. ఈ ఫిల్మ్ అంతా కానించేసి పక్కన కూర్చొని బ్లూ ఫిల్మ్ చూసిందంట నైట్ అంతా. చూడండి ఎలా తయారవుతున్నారు. ఇలా శివనాగరాజు చనిపోయాడు. సరే చనిపోయాడు, ఏదో అయింది, ఏదో అయిపోయింది, ఇంకా మనం ఏం చేయలేము. ఎందుకంటే మగోడికి ఇంకా మన దేశంలో న్యాయం జరగదు. ఒకవేళ కేసు ఏమైనా పెట్టినా ఈ లక్ష్మీ మాధురి మీద ఏదో చిన్న చితకా కేసులు పెట్టి లోపల తోసేస్తారు. ఒకవేళ గట్టిగా కేసు పడేటట్టు అయితే ఆ గోపి అని చెప్పేసి ఇంకొకడు ఉన్నాడు కదా, ఆడి మీద గట్టిగా పడద్ది అంతే. ఈవిడ ఎలాగైనా సరే బయటకు వచ్చేస్తుంది. మన గురించి తెలుసు కదా, మన ఇండియా గురించి. ఎలాగైనా సరే లేడీస్ ఈజీగా బయటకు వచ్చేయచ్చు. పెట్టినా సరే ఏదో చిన్న చితకా కేసులు పెడతారు, అంతకు మించి ఏం బెటరు. సరే రెండో కేసు గురించి మాట్లాడుకుందాం. ఇది కూకట్పల్లిలో జరిగింది. కూకట్పల్లిలో ఈనాడు హైట్స్ అని చెప్పేసి ఒక అపార్ట్మెంట్ ఉంది. దాంట్లో సుధీర్ రెడ్డి, ప్రసన్న వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే సుధీర్ రెడ్డి చనిపోతాడని ఆల్రెడీ సుధీర్ రెడ్డికి తెలుసు. అదేలా అంటే ఆల్రెడీ ప్రసన్నకి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉందని చెప్పి సుధీర్ రెడ్డికి తెలియడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా కూర్చోబెట్టి ఇలా చేస్తున్నారు, ఇలా జరిగింది అని చెప్పి మాట్లాడి ఈ ప్రసన్నకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇద్దరు కలిసి ఉండేటట్టుగా మాట్లాడి చేశారు. అయితే ప్రసన్న బిహేవియర్ కొంచెం తేడాగా ఉండడంతో ఆల్రెడీ ఇలాంటివన్నీ జరిగేటట్టు ఉన్నాయని చెప్పి, నాకు ఇలాంటి లైఫ్ థ్రెట్స్ ఉన్నాయని చెప్పి పోలీసులు కంప్లైంట్ కూడా చేశాడంట. అయితే దానిలో భాగంగానే ప్రసన్న తన ప్లాన్లో తను ఉంది. ఒక రోజు నైటు డిసెంబర్ 24 నైటు సుధీర్ రెడ్డి కొంచెం తాగొచ్చాడు. ఆ రోజునైతే చున్నీతో గట్టిగా బిగించి ప్రసన్న సుధీర్ రెడ్డిని చంపేసింది. అయితే అంతా అయిపోయింది, సుధీర్ రెడ్డిని అంత్యక్రియలు కూడా జరిపేశారు. కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉంది. అదేంటంటే ఆల్రెడీ లక్ష్మీ ప్రసన్నకి ఇలాంటి అక్రమ సంబంధం ఉందని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే సుధీర్ రెడ్డి వాళ్ళ అక్క లక్ష్మీ ప్రసన్న మీద అనుమానంగా ఉందని చెప్పి ఇన్వెస్టిగేషన్ మొదలెడితే ఇన్ఫర్మేషన్ మొత్తం బయటకు వచ్చింది. ఇలా అక్రమ సంబంధం ఉండడం అండ్ అలాగే నా జలసాలకు అడ్డుపడడం వల్లే చంపేశానని చెప్పి లక్ష్మీ ప్రసన్న చెప్పేసింది. ఇది కూకట్పల్లి కేసు. మనం గమనిస్తే ఈ కూకట్పల్లి కేసులో వీరిద్దరు కొంచెం రిచ్ ఫ్యామిలీ లాగా ఉన్నారు, ఈ అపార్ట్మెంట్లో ఉన్నవారు. ముందు గుంటూరు కేసులో అయితే కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళది, ఉల్లిపాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు. ఇక్కడ మిడిల్ క్లాస్ కాదు, హైయర్ క్లాస్ కాదు, బిలో మిడిల్ క్లాస్ కాదు, ప్రతి ఫ్యామిలీలో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఎవ్వరు కూడా అతిథులు కాదు. క్రికెటర్స్ దగ్గర నుంచి ఇక్కడ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వరకు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి జరుగుతూనే ఉంటున్నాయి. ఎప్పుడో అతుల్ సుభాష్ కేసు దగ్గర నుంచి ఇప్పుడు ఈరోజు జరిగే ఈ కేసు వరకు ప్రతి దాంట్లోనూ కూడా అమ్మాయిలే నెగ్గుతారు, అబ్బాయిలు ఎవ్వరూ నెగ్గరు. ఎందుకంటే వాళ్ళకి సరైన చట్టాలు లేవు. ఇండియాలో ఇలాంటివి జరిగినా సరే ఎవరో పట్టించుకోడు. ఎందుకంటే సరైన చట్టాలు వచ్చి ముందుగా చట్టాలు మార్పులు చేస్తేనే కదా అబ్బాయిలకు న్యాయం జరిగేది. వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఇంకా మనం ఏం చెప్పలేము, అంతే. ఇది ఏదేం జరిగినా సరే అల్టిమేట్లో ఒక అబ్బాయి ప్రాణమే పోతుంది. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే కుక్కల గురించి మాట్లాడేటోళ్ళు ఉన్నారు, ఫెమినిస్టులు అమ్మాయిల గురించి మాట్లాడేటోళ్ళు ఉన్నారు, జంతువుల గురించి మాట్లాడేటోళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళ గురించి మాట్లాడేటోళ్ళు ఉన్నారు. కానీ అబ్బాయిల గురించి మాట్లాడడానికి ఎవ్వరూ లేరేంటి? దాని మీద సరైన చట్టాలు లేవేంటి? మొన్న శివాజీ గారి బట్టల గురించి మాట్లాడితే ఎగేసుకుంటూ వచ్చేసారు. నిన్న కుక్కల గురించి రేణుదేశాయ్ గారు మాట్లాడారు. దాంట్లో తప్పేం కాదు. నేను అనేది ఏంటంటే దాంతోపాటు వీటి గురించి కూడా మాట్లాడండి అని నా ఉద్దేశం. అల్టిమేట్లీ మొత్తానికి ఏం చేస్తున్నారంటే ఒక మగాడి ప్రాణాలు పోతున్నాయి, పెళ్ళంటే విరక్తి పుట్టే స్టేజ్కి మగాళ్ళని తీసుకొచ్చేస్తున్నారు. సరైన చట్టాలు తీసుకొస్తేనే కానీ, అబ్బాయిలు కూడా న్యాయం జరిగే చట్టాలు తీసుకొస్తేనే కానీ ఇంకా మనం ఏం చేయలేము దీని మీద. ప్రతి ఒక్కరు ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉన్నారు, ప్రతిసారి వచ్చిన కేసు గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఎంత మాట్లాడినా సరే మార్పులు మాత్రం రావట్లేదు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కమెంట్ బాక్స్లో రాయండి. అండ్ అలాగే ఏ పాయింట్ ఆఫ్ టైం ఉన్నా సరే నా నాలెడ్జ్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేసి ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.